నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. సో ఈరోజు 20th March 2025 డీసెంట్ ర్యాలీ చూసాం మార్కెట్లో. 283 పాయింట్స్ నిఫ్టీలో ర్యాలీ. 283 పాయింట్స్ 23,190 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్లో కూడా దాదాపుగా 900 పాయింట్ల ర్యాలీ చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా డీసెంట్ ర్యాలీనే చూసాం. 0.72%, 50,000 కన్నా పైన క్లోజ్ అయింది. సో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, కొన్ని రోజులుగా నేను వీడియోస్ చేయలేకపోతున్నాను నా హెల్త్ ఇష్యూస్తోని. ఒక దాదాపుగా 1 వీక్ నుంచి ఎలాంటి వీడియో రాలేదు. సో ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. టెక్నికల్ లెవెల్స్ మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఏ వీడియోలో కూడా మనం చెప్పే ఏది కూడా బై సెల్ రికమెండేషన్స్ కాదు, ఓన్లీ టెక్నికల్ లెవెల్స్. ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి ఈ లెవెల్స్ చాలా యూజ్ అవుతాయి. సో ఆ లెవెల్స్ బట్టి వాళ్ళ అంచనాల ప్రకారం ట్రేడింగ్ చేసుకుంటూ ఉంటారు. సో మీరు కూడా వీడియో చూస్తే ఆ లెవెల్స్ ప్రకారం మీరు ఫాలో అయ్యి మీ స్ట్రాటజీస్ ప్రకారం మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. సో నిఫ్టీలో చూస్తే మనకి ఈరోజు ర్యాలీ డీసెంట్ ర్యాలీ. ఈరోజు కాదు, లాస్ట్ 3-4 డేస్ నుంచి డీసెంట్గా ర్యాలీ చూస్తూ ఉన్నాం. అదే ఈరోజు ఆల్ సెక్టర్స్, ఏ ఒక్క సెక్టర్ కూడా మనకి రెడ్ కనపట్లేదు ఇక్కడ. సో లాస్ట్ 1 డే బ్యాక్ 2 డేస్ బ్యాక్ చూస్తే మనకి ఐటీ కొంచెం రెడ్ ఉంది, మిగిలిన సెక్టార్ పాజిటివ్ ఉన్నా కానీ ఐటీ రెడ్ ఉంది. కానీ ఈరోజు ఐటీలో కూడా పాజిటివ్గా కనిపించింది సెక్టోరియల్గా చూసినప్పుడు. మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ మనకి పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఆల్మోస్ట్ మనకి కన్జంప్షన్ స్టాక్స్లో డీసెంట్ ర్యాలీ అనుకోవచ్చు. 1.59% పెరిగింది ఇండెక్స్ వైజ్గా. ఇన్ఫ్రా కూడా పెరిగింది, ఆటో 1.42%. ఇట్లా ప్రతి సెక్టార్ స్టాక్స్లో కూడా మొమెంటం స్ట్రాంగ్ ఉంది. మెటల్స్లో కూడా డీసెంట్ ర్యాలీస్ చూసాం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి. అయితే ఒకసారి మనం నిఫ్టీకి ఫస్ట్ టెక్నికల్గా లెవెల్స్ తీసుకుందాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పాత లెవెల్స్. నేను లాస్ట్ వీడియో చేసినప్పుడు వేసిన లెవెల్సే, దాని తర్వాత ఎప్పుడు మారవలేదు. 22,630 మన కీ లెవెల్ అనుకున్నాం. 630 అండ్ 680 మధ్యలో ఎలాంటి ట్రేడ్ ఉండద్దు. ఇది బ్రేక్అవుట్ చేస్తేనే మన ట్రేడ్ అనుకున్నాం మనం ఇంతకుముందు వీడియోస్లో. సో ఎప్పుడైతే మన కీ లెవెల్ని బ్రేక్ చేసిందో ఆ రోజే డీసెంట్ ర్యాలీ చూస్తాం మనం. సో 2-3 డేస్ బ్యాక్, డే బిఫోర్ ఎస్టర్డే అనుకోవచ్చు, ట్యూస్డే రోజు. సో ఇది ఈ ర్యాలీ. సో ఇప్పుడు ఈ లెవెల్స్ అన్నీ మారిపోతాయి. మనకి కొత్త లెవెల్స్ మనం తీసుకుందాం, ఎందుకంటే మనం కీ లెవెల్ని బ్రేక్ చేసాం. ఎప్పుడైనా సరే మన కీ లెవెల్ని బ్రేక్ చేసిందంటే ఒక స్ట్రాంగ్ ర్యాలీసే చూస్తున్నాం ఐదర్ సైడ్. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే షార్ప్ ఫాల్ చూసాము, కీ లెవెల్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే చాలా షార్ప్ మూమెంట్ కూడా చూసాం. అదే చూస్తున్నాం మనం. సో ఇప్పుడు కీ లెవెల్ ఎక్కడ ఉంది అనేది మనం ఇప్పుడు సింపుల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం చూసి ఎక్కడ కీ లెవెల్ వస్తుందో చూద్దాం. అయితే ఇప్పుడున్న సెనారియో, మార్కెట్ బాగా డౌన్ అయిన తర్వాత రికవరీ మోడ్లో ఉంది. సో ఎక్కడ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉంటాయి. సో మనం వేవ్ వైజ్గా చూసినా లేదా మూవింగ్ యావరేజెస్ తీసుకున్నా ఎక్కడైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉంటాయి అవన్నిటికి కూడా ఇప్పుడు లెవెల్స్ వేసుకుందాం. సో ఇప్పుడు మన కీ లెవెల్ మారింది. 22,580 మన కీ లెవెల్. మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నప్పుడు బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు మనం. ఇప్పుడు 23,190 ఈరోజు క్లోజింగ్ ప్రైస్. ఇప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే 23,230 దగ్గర ఉంటుంది. సింపుల్ రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ వేవ్ ఫార్మేషన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వేవ్ వెళ్ళింది, ఇక్కడ ప్రైస్ రిజెక్ట్ అయింది, డౌన్ సైడ్ వచ్చి కన్సాలిడేట్ అయిన తర్వాత మళ్ళీ లెవెల్ని బ్రేక్ చేసి పైకి వెళ్తుంది. సో ఇట్లా పైకి వెళ్ళేటప్పుడు మనకి ఈ ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ లెవెల్స్లో చూస్తే 23,230 దగ్గర మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడుతుంది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ 23,320, ఇది 100-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి కొంచెం దగ్గరగా ఉంటుంది. సో ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్. సో ఇన్ కేస్ ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేస్తే మాత్రం 23,680 నుంచి 800 వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ స్ట్రాంగ్ సప్లై జోన్ ఉంది. సో మోస్ట్లీ ఇలాంటి లెవెల్స్ దగ్గర ఎక్కువగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఆపర్చునిటీ కోసం చూడాలి. ఇప్పుడు ఇమీడియట్గా జంప్ చేసి ఈ హైయర్ లెవెల్స్లో కొంటే బుక్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి మనం ఏదైనా పుల్ బ్యాక్ కోసం చూడాలి. సో ఇక్కడి నుంచి హైయర్ లెవెల్కి వెళ్ళనివ్వాలి, వెళ్ళిన తర్వాత పుల్ బ్యాక్ రావచ్చు. మేబీ ఇమీడియట్గా రేపే పుల్ బ్యాక్ వస్తుందని కాదు. సో ఎంత హైయర్కి వెళ్ళినా కానీ ఒక పుల్ బ్యాక్ అయితే వస్తుంది. ఆ పుల్ బ్యాక్ కోసం మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లెవెల్స్ ప్రకారం మనకి పుల్ బ్యాక్ రావాలి అంటే ఈ రోజులోనే మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్, సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. 22,970
ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్. 50-డే సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా అక్కడే 22,970 దగ్గర ఉంది. ఇప్పుడు మనం గమనించాల్సిన లెవెల్ 22,970. సో ఇన్ కేస్ 22,970కి వస్తే మనకు ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఒక చిన్న స్టాప్ లాస్ తో కూడా అక్కడ మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ 22,970ని బ్రేక్ చేస్తే మాత్రం ఇంకొక 100 పాయింట్స్ డౌన్ సైడ్కి రావడానికి అవకాశం ఉంటుంది. మేబీ 22,750, 760 లెవెల్స్ వరకు రావచ్చు. అది మనకి ఒక డీసెంట్ ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. ఇట్లా లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంకోటి కొంత ఆప్షన్ డేటా చూసినా, అదేవిధంగా ఓవరాల్గా ఇండెక్స్ డేటా అంతా అనాలిసిస్ చేస్తే స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ కనపడుతున్నాయి. 22,680, 700 లెవెల్స్లో మాత్రం స్ట్రాంగ్ సపోర్టే ఉంది. అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గర మాత్రం హ్యూజ్ కాల్ రైటింగ్ జరుగుతూ ఉంది. అది కొంచెం జాగ్రత్తగా గమనించాలి మనం. ఓవరాల్గా మార్కెట్ బులిష్లో ఉన్నప్పుడు జంప్ చేసి ఎక్కడ పడితే అక్కడ తీసుకోవద్దు. రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసి అక్కడ తీసుకుంటే మనకి బెటర్ అనిపిస్తుంది. ఇది నిఫ్టీకి సంబంధించింది. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ కీ లెవెల్ వచ్చి 48,800. దీనికన్నా మనం చాలా పైన దాదాపుగా 1,200 పాయింట్స్ పైన ట్రేడ్ అవుతా ఉంది. 50,062 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. సో ర్యాలీ కంటిన్యూస్గా 4 డేస్ డీసెంట్ ర్యాలీస్ ఇవి. ఈ లెవెల్ కన్నా మనం పైన ఉన్నప్పుడు బై అండ్ డిస్ మోడ్లో ఉండొచ్చు. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ మనకి 49,780 దగ్గర ఉంది. ఈరోజు లో ఆల్మోస్ట్ అదే. అండ్ దీనికి రీజన్ ఏంటంటే సింపుల్గా 100-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి కొంచెం దగ్గరలో ఉంటుంది. ఎగ్జాక్ట్ 100-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కాదు అది, దానికి దగ్గరలో ఉన్న పాయింట్ అది. సో ఒకటి నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూద్దాం. 50,380 అండ్ 50,640. ఇది ప్రాఫిట్ బుకింగ్ జోన్. ఎనీ రీజన్ మనకి బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్లోకి వస్తే మాత్రం ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. సో మనం కూడా లాంగ్స్లో ఉంటే ఇది మనకి ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ మనకి మంత్లీ F&O ఎక్స్పైరీ ఉంది. సో దాని ప్రభావం మార్కెట్ మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది. వొలటాలిటీ చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం కొంచెం ట్రేడ్స్ని జాగ్రత్తగా చేసుకోవాలి. అయితే ఇన్ కేస్ 49,780ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం నెక్స్ట్ సపోర్ట్ మనకి 49,450 దగ్గర ఉంది. సో ఇన్ కేస్ 49,450 వస్తే మాత్రం మనకి మంచి ఎంట్రీ పాయింట్ అనుకోవచ్చు. ఒక 49,400, 450 లెవెల్స్కి వస్తే ఒక లాంగ్ ఎంట్రీకి కూడా మనం ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం రెసిస్టెన్స్ లెవెల్ దాకా వెయిట్ చేసి మన దగ్గర ఆల్రెడీ ఉంటే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేయాలి. మనం ఫ్రెష్ ఎంట్రీ కోసం చూడాలంటే మాత్రం పుల్ బ్యాక్ వచ్చినప్పుడు 49,780 కానీ లేదా 49,450 కానీ ఆ లెవెల్స్ దగ్గర మనం లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొచ్చు. కీ లెవెల్ 48,800. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హైదరాబాద్ లో అనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ పై ఫుల్ లెంగ్త్ డీటెయిల్డ్ అనాలిసిస్. ఎగ్జిట్ కావాల్సిన సెక్టార్స్ ఏవి, ఎంటర్ కావాల్సిన స్టాక్స్ ఏవి, అద్భుతమైన బిజినెస్ కలిగిన కంపెనీలు ఇప్పుడేమేమున్నాయి, స్టాక్స్ సెక్టార్స్ కు మించిన సబ్జెక్ట్ నేర్చుకోండి. మార్చ్ 23వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మియాపూర్ ఆల్విన్ క్రాస్ రోడ్స్ లో ఉన్న హోటల్ SVM గ్రాండ్ హోటల్లో. మరిన్ని వివరాలకు 7702906749 లో సంప్రదించండి. Please like, subscribe and share our videos.